నమస్తే అండి. మనం కోళ్ళని మేపుకుంటున్నప్పుడు ఈ విధంగా మనకు నీరు కనుక అందుబాటులో ఉన్నట్టయితే 4, 5 బాతులను కూడా మేపుకోవడం వల్ల ఇప్పుడు వీటిలో 4 ఆడబాతులు ఉన్నాయండి. 4 ఆడబాతులు ఈ పైన ఉన్న ఎర్రబాతు గుడ్డు పెట్టదు. ఇది లోపల గుడ్లకు సంబంధించి ఇబ్బంది అయ్యి ఒక ఇంచుమించుగా 2 సంవత్సరాల మట్టి గుడ్డు పెట్టట్లేదు అది. కాకపోతే ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే గమ్మున ఏమైనా కుక్కలు కానీ పిల్లులు కానీ వచ్చినప్పుడు బాతుల్ని అలర్ట్ చేసి నీళ్ళలోకి వెళ్ళే విధంగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం కోళ్ళతో పాటు బాతులు మేపుకోవడం వల్ల ఏమవుతుందంటే బాతులు పెట్టే గుడ్లు మన కోడి పిల్లలకు కానీ పుంజులకు కానీ గుడ్లు వినియోగించుకోవచ్చు. మనం కోడిగుడ్లు సేల్ చేసుకుంటాం, లేకపోతే పొదిగేసిన పిల్లలు చేయించుకుంటాం. కాబట్టి ఈ విధంగా బాతులు మేయించుకోవడం వల్ల బాతులు మేపుకోవడం వల్ల ఏమవుతుందంటే బాతుగుడ్డు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బాతుగుడ్లు ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం కోడి పిల్లలకి పుంజులకు వాడుకోవచ్చు. అదేవిధంగా బాతుగుడ్డు విపరీతంగా వాడకూడదండి. ఎక్కువ వాతం చేస్తుంది, కాళ్ళు పట్లు వస్తూ ఉంటాయి. అందువల్ల లిమిట్గా వాడుకుంటూ ఉండొచ్చు బాతుగుడ్లని. బాతుగుడ్డు పరిమాణంలో పెద్దగా ఉంటుంది. మనం కోడిగుడ్లు 2 వేసేది, బాతుగుడ్డు 1 అయితే సరిపోతూ ఉంటుందండి. హౌ 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 మేత వేసిన వారంట తిన్న ఇప్పుడు నీళ్ళంటే వెళ్ళిపోతూ ఉంటాయి. వీటిలో ఒక ఆడబాతు ఉంది, వాటిలో 3 ఉన్నాయి. మొత్తం మీద 4 ఆడబాతులు అయితే మనకు 3 గుడ్లు పెడతా ఉంటాయి. ఏ విధంగా నీళ్ళు కనుక కొద్దిగా అందుబాటులో ఉంటే మనం కోళ్ళతో పాటు బాతులు కూడా మేపుకోవడం వల్ల మనకు గుడ్లు లభిస్తూ ఉంటాయండి. గుడ్లు పెడతాయి. మన కోళ్ళ కంటే కూడా గుడ్లు బాగా పెడతాయి. ఇంచుమించుగా మేత అందితే కనుక కంటిన్యూగా 3 months వరకు పెడతానే ఉంటాయి బాతులు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చినా కానీ కంటిన్యూగా పెడతా ఉంటాయి.